కవితక్క గారి బెయిల్ని ఎట్లా చూస్తామంటే రాజకీయ క్రీడలో భాగంగా ఆమెను కక్షపూరితంగా ఇరికించిన కేసు ఇది. ఎలాంటి ఆధారాలు లేని నిరాధారమైన కేసు. లిక్కర్ స్కామ్ అనేదే లేదు, అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే బీజేపీ పార్టీని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళ ఇంటి ముందటకు సిబిఐలు ఈడీలు వచ్చి కేసులు వేస్తాయి అన్న విషయం అందరికీ తెలుసు. అదే విషయాన్ని ఇప్పుడు కవిత గారిని, కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా లేక ఈ జాతీయ పార్టీలు ఆడిన క్రీడలో ఆమెను పావుగా ఉపయోగించారు. దాదాపు ఆడబిడ్డ అని చూడకుండా 160 రోజుల పాటు ఆమెను జైల్లో ఉంచిండ్రు. ప్రతిదానికి ఉంటుంది కుక్క కాటుకు చెప్పు దెబ్బ లెక్క. వాళ్ళ కూడా పాపం పండే రోజులు దగ్గరలోనే పడ్డాయి. ఇంకొకటి, బెయిలు రావడం సంతోషంగానే ఉన్నది, కానీ నిరాధారమైన కేసులో ఇన్ని రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టిండ్రు, జైల్లో పెట్టి. అదే కొంచెం అది కావట్లేదు, డైజెస్ట్ కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి దీనికి సమాధానం చెప్తాం. కాసేపటి క్రితమే బండి సంజయ్ మాట్లాడారు. సో ఇది కాంగ్రెస్ న్యాయవాదులందరూ కలిసి బెయిల్ ఇప్పించారు. ఇగో ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అని చెప్తున్నారు. మరి ఏ విలీనం లేకుండానే, ఎలాంటి పొత్తులు లేకుండానే మేము ఎలక్షన్లల్లో పాల్గొన్నాము. మేము ఎంత వచ్చినా, ప్రతిపక్షంలో ఉంచినా కూడా మేము గట్టిగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీ చేసినాము, మేము ఒంటరిగానే నిలిచినాము. అయినా కూడా బీజేపీ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీకి పొత్తు అయ్యేది ఉంటే, విలీనం అయ్యేది ఉంటే కవితక్క గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అంటే ఇది రాజకీయ క్రీడనేనా? అంటే కవితక్క గారిని అరెస్ట్ చేయడం బీజేపీ ఎలాంటి కేసు లేకున్నా కూడా బీజేపీ చేసిందనే కదా. ఇగో బండి సంజయ్ అనేటైనకు, ఆయనే కేంద్ర మంత్రి అయినా కూడా ఆయన బుద్ధి మార్చుకుంటలేడు. తొందరగా ఆయన బుద్ధి మార్చుకోవాలి, లేకపోతే కొంచెం హాస్పిటల్లో చూపించుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒకసారి ఓటు అంటాడు, నీళ్ళల్లో దెబ్బేసినట్టుగా మాట్లాడతాడు. ఇలాంటి మాటలు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఇలాంటి మాటలు, చిల్లర వ్యాఖ్యలు చేయడం అనేది అసలు నిస్సిగ్గుగా భావిస్తున్నాం మేము. అవును, ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే కవితక్క అంటేనే జోషు, ఉద్యమ నాయకురాలు, ఉద్యమకారుని బిడ్డ, ఒక యోధుడి బిడ్డ. మా అందరిలో జోష్ నింపుతుంది. ఆమెను చూసే మేము రాజకీయాలలోకి వచ్చినాం. ఆడబిడ్డను సగౌరవంగా ఆహ్వానిస్తాము రేపు.